సో ఎస్ఐఎస్ అంటే సీక్వల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్. ఇది MSBI లో ఒక పార్ట్. సో MSBI అంటే తెలుసా పోనీ? మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. సో ఇది మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్ అన్నమాట. సో ఇందులో మనకు 3 పార్ట్స్ ఉంటాయి. సో నేను డే 1 లో చెప్పుకుంటాను ఈ పార్ట్స్ ఉంటాయి. సో మనం ఇది మాత్రమే డిస్కస్ చేస్తాం అనేసి. అందులో ఏ పార్ట్స్ అంటే ఫస్ట్ SSIS ఉంటది, నెక్స్ట్ SSRS సీక్వల్ సర్వర్ రిపోర్టింగ్ సర్వీసెస్, నెక్స్ట్ SSAS సర్వర్. సో ఇలా మనకు MSBI లో 3 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో ఈ 3 మనం నేర్చుకోవాలంటే అవసరం లేదు. ఈవెన్ SSRS కి SAS కి మనకి రీప్లేస్మెంట్ టూల్ మార్కెట్ లీడర్స్ చాలా ఉన్నాయి. సో అందుకు మనం ప్రజెంట్ ఈ 3 టూల్స్ నేర్చుకోవడం లేదు. ఓన్లీ SIS మాత్రమే మనము ఫోకస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ సో ఇది మనకు లాస్ట్ కాన్సెప్ట్. సో మన కంప్లీట్ కోర్స్లోనే సో ఇది మనకి లాస్ట్ కాన్సెప్ట్. ఇప్పుడు టిల్ నౌ మీరు SQL లో ఏం నేర్చుకున్నారు? వాట్ ఈస్ SQL సర్వర్? ఏ పర్పస్ కి యూస్ చేస్తాం SQL? To update data or to retrieve the data back. ఇంకా రిమైనింగ్ to communicate. It is a language to communicate with the database, like Akhil. Akhil. Yes, bro. Yes, bro. Oh. అర్థం కాలేదు. శ్రావణి. మీకు SQL సర్వర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీరు SQL సర్వర్ అంటే ఏంటో మీకు తెలియదు అంటే తెలుసా తెలీదా రిమైనింగ్ వాళ్ళకి? Guys, please respond. వినిపిస్తుందా నేను మాట్లాడుతుంది? నా వాయిస్ క్లియర్ గా ఉందా? yeah, it is clear. నెక్స్ట్ వీళ్ళేంటి మ్యూట్ లో ఉన్నారు? అఖిల్, ప్రవీణ్, శ్రావణి, ప్లీజ్ అన్మ్యూట్. Yes, bro. ఆర్డర్ వచ్చింది. సారీ బ్రో. చెప్పండి బ్రో. ఏంటి పర్పస్ ఆఫ్ SQL సర్వర్ ఏంటి? టిల్ నౌ మీరు నేర్చుకున్నారు కదా SQL సర్వర్ లో వ్యూస్, ట్రిగ్గర్స్, ప్రొసీజర్స్, టేబుల్స్ క్రియేట్ చేయడం ఇవన్నీ. సో మెయిన్ మోటో ఏంటి SQL సర్వర్ డేటాబేస్ మోటో? తెలుసా తెలీదా? తెలియదు బ్రో. సో ఇప్పటి వరకు మనం ఎన్నో నేర్చుకుంటాం SQL సర్వర్. హౌ టు క్రియేట్ ఎ టేబుల్, హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్స్, హౌ టు ఇన్సర్ట్ ద డేటా, హౌ టు అప్డేట్ ద రికార్డ్స్, హౌ టు క్రియేట్ వ్యూస్, ప్రొసీజర్స్. మెయిన్ అన్ని పర్పస్ ఏంటి అంటే టు స్టోర్ ద డేటా కదా. టు స్టోర్ ద డేటా ఇన్ ప్రాపర్ వే. ప్రాపర్ వే అంటే ప్రాపర్ రిలేషన్షిప్స్, ప్రాపర్ టేబుల్స్, దానికి కావాల్సిన సెట్ ఆఫ్ కండిషన్స్ ఇవన్నీ అప్లై చేసి డేటాని స్టోర్ చేయడమే కదా SQL సర్వర్ వర్క్ మెయిన్ గా. డేటా స్టోర్ చేయడం. సో ఇప్పుడు ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఇప్పుడు మనకి ఏంటంటే అడ్వెంచర్ వర్క్స్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి సో మీకు సమ్ ల్యాక్స్ లో ఉంటాయి రికార్డ్స్, థౌజండ్స్ నుంచి ల్యాక్స్ ఉంటూ ఉంటాయి. మీరు ఆ డేటా మీదే మీరు మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పటి వరకు మీరు ఎక్సర్సైజెస్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, అర్షద్ కానీ, ఉషా అందరూ కూడా ఆ టేబుల్స్ నుంచినే తీసుకున్నారు. సో ఆ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? Maybe
యూజువల్లీ కంపెనీస్ నుంచి వస్తుంది కదా, అంటే విచ్ కంపెనీ, క్లయింట్ కంపెనీ. మనం తీసుకున్న ప్రాజెక్ట్ సో దగ్గర నుంచి వాళ్ళ దగ్గర అవును. నుంచి మనకి డేటా వస్తుంది. ఫర్ అవును. ఎగ్జాంపుల్ అమెజాన్ లేకపోతే ఒక హాస్పిటల్ తీసుకున్నారు. సో ఒక Hmm. హాస్పిటల్ తీసుకుంటే అక్కడ వాళ్ళు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తారు? సో పేషెంట్ డీటెయిల్స్, డాక్టర్ Hmm. డీటెయిల్స్, ఎక్విప్మెంట్ డీటెయిల్స్, ల్యాబ్ డీటెయిల్స్, డిపార్ట్మెంట్ డీటెయిల్స్, వాళ్ళ ఎంప్లాయీ డీటెయిల్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తారు కదా. సో అవును. వాళ్ళు అక్కడ SQL సర్వర్ లో మెయింటైన్ చేస్తారా? లేదు కదా. సో Hmm. వాళ్ళకి ఒక Database. ఫ్రంట్ ఎండ్ ఒక అప్లికేషన్ ఉంటుంది, అందులో వాళ్ళు ఇన్సర్ట్ చేస్తారు. Hmm. ఓకేనా. బ్యాక్ ఎండ్ లో కొన్నిసార్లు సీక్వెల్ సర్వర్ డైరెక్ట్ గా ఇంజెక్ట్ చేసి ఉంటారు కాబట్టి కొన్నిసార్లు సీక్వెల్ సర్వర్ టేబుల్ కి డైరెక్ట్ గా లోడ్ అవుతుంది. సో అది స్మాల్ స్కేల్ బిజినెసెస్ కి. అదే లార్జ్ స్కేల్ బిజినెసెస్ అయితే సో వాళ్ళు డైరెక్ట్ గా సీక్వెల్ సర్వర్ కి ఇంజెక్ట్ చేయరు అనమాట. సో వాళ్ళ Okay. సర్వర్స్ ని. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి సో 1 రికార్డ్ 10 రికార్డ్స్ 20 రికార్డ్స్ అయితే ఓకే. అదే ఇప్పుడు అమెజాన్ అయితే కొన్ని లాక్స్ ఆఫ్ మెంబర్స్ యూజ్ చేస్తూ ఉంటారు పర్ సెకండ్ కి. సో ఇప్పుడు అన్ని ఒక డేటాబేస్ మీద హిట్ అయితే ఏమవుతుంది? డేటాబేస్ కరప్ట్ అవుతుంది కదా. Hmm. అలాంటి కేసెస్ లో ఏం చేస్తారంటే వాళ్ళు బ్యాక్ ఎండ్ లో ఒక ఫైల్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తారు డేటాని. లైక్ ఎక్సెల్ గాను, ఫ్లాట్ ఫైల్ గా, టెక్స్ట్ CSV ఫైల్ గాను, సో XML ఫైల్ గా ఇలా బ్యాక్ ఎండ్ లో స్టోర్ చేసుకుంటారు. ఆ డేటా మనకు వస్తుంది అనమాట. ఆ డేటా మనం ఎలా స్టోర్ చేస్తాం సీక్వెల్ సర్వర్ లో? టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్. టేబుల్ ఫార్మేట్ లో స్టోర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మాన్యువల్ గా లోడ్ చేయాలి అంటే 10 రికార్డ్స్ 20 రికార్డ్స్ 100 రికార్డ్స్ ఫైన్ మనం మాన్యువల్ గా ఇన్సర్ట్ స్టేట్మెంట్ యూస్ చేసి మనం ఇన్సర్ట్ చేయొచ్చు డేటాని. Hmm. అదే మనకి లాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటే మనం మాన్యువల్ గా ఇన్సర్ట్ చేయడానికి అవుతుందా? అవ్వదు. డిఫికల్ట్ కదా. అవును. డిఫికల్ట్. బట్ మనకు SSIS యూస్ చేసి మనం డేటాని రీడ్ చేయొచ్చు అనమాట. సో డిఫరెంట్ సోర్సెస్ నుంచి, సో ఎక్సెల్ నుంచి కావచ్చు, టెక్స్ట్ ఫైల్ నుంచి కావచ్చు, CSV ఫైల్ నుంచి కావచ్చు, ఒరాకల్ SQL సర్వర్ ఏ డేటాబేస్ నుంచి అయినా సో మనం డేటాని రీడ్ చేసి పుల్ చేసి మనం SQL సర్వర్ లోకి డేటా లోడ్ చేయొచ్చు. ఓకేనా. ఆ పర్పస్ కి SSIS యూస్ చేస్తాం. క్లియరా. మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం డెస్టినేషన్ లోకి డేటా లోడ్ చేయొచ్చు. మీరు అడగచ్చు ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. మేబీ మనకి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంది కదా SQL లో. సో మీరు యూజ్ చేశారా అది ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్? చేసాం. సో ఏం చేస్తాం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లో? ఎక్సెల్ లో ఉన్న డేటా డైరెక్ట్ గా మనం లోడ్ చేయొచ్చు. అవునా. SQL లోకి లోడ్ చేయొచ్చు. సో ఆ లోడ్ చేసే టైంలో మీరు ఎక్కడైనా డేటా మ్యానిపులేషన్ చేస్తా ఉన్నారా? లైక్ యాజ్ ఇట్ ఈస్ నా సోర్స్ లో 10 రికార్డ్స్ ఉన్నాయంటే యాజ్ ఇట్ ఈస్ 10 రికార్డ్స్ మీరు డెస్టినేషన్ అది ఏదైతే SQL సర్వర్ లోకి లోడ్ చేస్తున్నారు. అవునా. ఇన్ కేస్ నా డేటాలో డూప్లికేట్ రికార్డ్స్ ఉండొచ్చు. ఎక్సెల్ లో ఆప్షన్ ఉంది కదా, డూప్లికేట్ రికార్డ్స్ అయి ఉండొచ్చు, అన్వాంటెడ్ డేటా ఉండొచ్చు, అన్వాంటెడ్ కాలమ్స్ ఉండొచ్చు. ఈ మీన్ టైమ్ లో మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తారు కదా. సో ఈ ప్లగిన్ ఆ ఆప్షన్ లో మీకు డేటా ఎక్కడైనా రిస్ట్రిక్ట్ చేయడానికి ఉందా ఆప్షన్? లేదు. ప్లెయిన్ డేటా 100% డేటా ఏదైతే ఉందో కంప్లీట్ డేటా మీరు SQL లోకి లోడ్ చేస్తారు. అవునా. సో మీరు ఎక్కడ డూప్లికేట్స్ డిలీట్ చేయడానికి లేదు, అన్వాంటెడ్ కాలమ్స్ ని ఇగ్నోర్ చేయడానికి లేదు, కాలమ్ నేమ్స్ రీనేమ్ చేయడానికి లేదు, డేటా టైప్స్ చేంజ్ చేయడానికి కూడా మీకు ఎటువంటి ఆప్షన్ ఏది లేదనమాట. ఓకేనా. అదే SSIS యూస్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది, అందులో 10 lakh రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా. 10 lakh రికార్డ్స్ లో 1 lakh రికార్డ్స్ డూప్లికేట్స్. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంపోర్ట్ ఆప్షన్ తో ఈ 10 lakh రికార్డ్స్ నేను లోడ్ చేశాను. సో ఎక్కడ అప్పుడు నా సోర్స్ ఏది? SQL కదా. సారీ, సోర్స్ వచ్చి ఎక్సెల్, సోర్స్ ఎక్సెల్, డెస్టినేషన్ మనకు SQL. క్లియరా. ఇప్పుడు ఈ 10 lakh రికార్డ్స్ నాకు లోడ్ అవడానికి ఒక 30 minutes తీసుకోండి టైం. ఓకేనా. ఈ 10 lakh రికార్డ్స్ లోడ్ అవ్వడానికి 30 minutes. సో వన్స్ లోడ్ అయిన తర్వాత మనం డూప్లికేట్ డిలీట్ చేయాలి కదా. సో డూప్లికేట్ డిలీషన్ కి అగైన్ 5 minutes టైం తీసుకోండి. ఓకేనా. సో మనం డూప్లికేట్ డిలీట్ చేయాలంటే దేని మీద పర్ఫామ్ అవుతుంది? ఈ 10 lakh రికార్డ్స్ మీదే కదా పర్ఫామ్ అవుతుంది. మనకి ఉన్నది 1 lakh, మనం డిలీట్ చేయాల్సింది 1 lakh రికార్డ్స్. బట్ పర్ఫార్మెన్స్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ డేటా మీద జరుగుతుంది? 10 lakhs మీదే కదా. అగైన్ మనకి అన్వాంటెడ్ కాలమ్స్ ఉంటాయి. కాలమ్స్ ఇవి రిమూవ్ చేయడానికి ఇంకో 5 minutes. నెక్స్ట్ నాకు ఒక టేబుల్లో ఉన్న డేటా ఒక టేబుల్లోకి స్టోర్ చేస్తాం కదా, ఆ టేబుల్లో ఉన్న డేటా 2 tables కి స్ప్లిట్ చేయాలి.
స్ప్లిట్టింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రికార్డ్స్ ఉన్నాయి, 100 కాలమ్స్ ఉన్నాయి అంటే 100 కాలమ్స్ ని 2 tables గా స్ప్లిట్ చేయాలి. లైక్ ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్మెంట్ టేబుల్ అనుకుందాం, ఓకే. సేల్స్ పర్చేస్ టేబుల్స్ అనుకుందాం, ఎలా అయినా అనుకోవచ్చు. ఇప్పుడు 50 కాలమ్స్ ఒక టేబుల్లోకి, ఇంకో 50 కాలమ్స్ ఇంకొక టేబుల్లోకి లోడ్ చేయాలి. ఓకేనా? సో నెక్స్ట్ కాలమ్ నేమ్స్ అనేది నాకు కొంచెం షార్ట్ కట్ గా ఉంటాయి అన్నమాట ఎక్సెల్లో కానీ అలా. సో మనం ప్రాపర్ కాలమ్ నేమ్స్ ఇవ్వాలి, ప్రాపర్ ప్రైమరీకి ఫారిన్ కి రిలేషన్షిప్స్ అన్ని మనం ప్రాపర్ గా ఇవ్వాలి. ఓకేనా? అగైన్ మనకు ఒక 30 minutes తీసుకుంటుందా? ఇవన్నీ ఎప్పుడు చేస్తాం మనము? 10 lakh రికార్డ్స్ లోడ్ చేసిన తర్వాత మనం ఈ ఆపరేషన్స్ అన్ని చేస్తాం. అవునా? ఇవన్నీ మనకి టైం టేకింగ్ కదా. అగైన్ మనం మాన్యువల్ గా లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 ఫైల్స్ ఉన్నాయి అంటే 10 times ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ తీసుకోవాలా? ఎంత టైం తీసుకుంటుంది మనకు టైం టేకింగ్? చాలా టైం తీసుకుంటుంది. సో 10 ఫైల్స్ ఉంటాయంటే ఒక్కొక్క ఫైల్ మనం లోడ్ చేసి ఈ ప్రాసెస్ అన్ని స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో అదే ఎస్ఎస్ఐస్ యూజ్ చేసి ఈ కంప్లీట్ ప్రాసెస్ ని మనం ఒక స్టెప్ లో చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా చేయడానికి మనకి ఎన్ని మినిట్స్ తీసుకుంది క్యాల్కులేట్ చేయండి. ఒక ఫైల్ క్యాల్కులేట్ చేయండి చాలు. 10 ఫైల్స్ వద్దు, ఒక ఫైల్. సో లోడ్ చేయడానికి 30 minutes. సో ఇది ఒక 5 minutes, 1 hour 10 minutes. 1 hour అనుకుంది బేసిక్ గా. ఒక 40 minutes అనుకుంది. 1 hour తీసుకోండి, 1 hour. సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనము ఒక్క ఫైల్ కి 1 hour చేసాము అంటే 10 files కి ఎన్ని అవర్స్ అవుతాయి? 10 hours అవుతాయి. మీకు డేటా లోడ్ అయిన తర్వాతే కదా మీరు ప్రొసీజర్ క్రియేట్ చేయాలి. రిక్వైర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అదంతా. బట్ మీరు ప్రొసీజర్ క్రియేట్ చేయాలి, సో దాని మీద డేటా ఫిల్టర్ చేయాలి, సో వ్యూస్ క్రియేట్ చేయాలి, ఫంక్షన్స్ క్రియేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో మనం 1 day మొత్తము ఈ లోడింగ్ కే సరిపోతే రిమైనింగ్ టైం వేస్ట్ కదా మనకు. సో మనం అదే ఎస్ఎస్ఐస్ యూజ్ చేసి ఈ ప్రాసెస్ అన్ని ఒక స్టెప్ లోనే చేయొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 o'clock కి క్లయింట్ నుంచి నాకు ఫైల్స్ వస్తాయి, ఎక్సెల్ ఫైల్స్ ఒక 10 files వస్తాయి అనుకుందాం. 10 o'clock మార్నింగ్ ఎవ్రీడే వస్తుంది. వాళ్ళు ఎవ్రీడే వాళ్ళ సేల్స్ రిపోర్ట్, ట్రాన్సాక్షన్ టేబుల్స్ ఏదో ఒకటి మనకి 10 o'clock వస్తుంది. మనం ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ కి అన్న సెట్ చేసామంటే సో ఆటోమేటిక్ గా మనం ఉన్నా లేకపోయినా, మనం లాగిన్ అయినా అవ్వకపోయినా, సో ఆ పర్టికులర్ టైం కి మనం ఒక ఫ్రీక్వెన్సీ సెట్ చేసి ఉంటాం, ఒక జాబ్ షెడ్యూల్ చేసి ఉంటాం. ఈ టైంకి ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ టైంకి టేబుల్ లోడ్ అవ్వాలి అనేసి. ఆ టైంకి ఈ ప్రాసెస్ అన్ని జరుగుతుంది అన్నమాట. సో ఆటోమేట్ చేయొచ్చు. అది మనకి ఎస్ఐఎస్ వల్ల అడ్వాంటేజ్. ఎస్ఐఎస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ సో వాళ్ళు యూజ్ చేయరు. ఎవరైతే లార్జ్ స్కేల్ ఉంటుంది కదా బిజినెసెస్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, సో వాళ్ళు ఎక్కువ ఎస్ఎస్ఐస్ యూజ్ చేస్తారు. సో మెయిన్ గా ఇది ఫ్రీ టూల్ అన్నమాట, మైక్రోసాఫ్ట్ వాళ్ళ ఫ్రీ టూల్. సో దీనికి ఎటువంటి చార్జెస్ కానీ ఏముండదు. ఇది ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. సో ఎస్క్యూఎల్ సర్వర్ కి పే చేయాలి మనం మనీ తప్ప. సో ఎస్ఐఎస్ కి ఏముండదు, ఇది ఫ్రీ టూల్. సో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మీరు మళ్ళీ క్వైరీ రాయాలి కదా, క్వైరీ రాయాలి ఈ డూప్లికేట్స్ డిలీట్ చేయడానికి, కాలమ్ నేమ్స్ రీనేమ్ చేయడానికి. సో ఇవన్నీ క్వైరీ రాయాలి, డేటా టైప్స్ చేంజ్ చేయడానికి. సో రాయాలి. ఇప్పుడు మనకు ఎక్సెల్లో మనం ఏం ఎంటర్ చేసినా, ప్రతి సెల్లో ఏ ఎంటర్ చేసినా తీసుకుంటుంది. ఈవెన్ తెలుగు ఎంటర్ చేయండి, చైనీస్ లాంగ్వేజ్, స్పెషల్ క్యారెక్టర్స్ ఏదన్నా ఎంటర్ చేయి అది యాక్సెప్ట్ చేస్తుంది ఎక్సెల్. అదే మనకి ఎస్క్యూఎల్ యాక్సెప్ట్ చేస్తుందా? డేటా టైప్ ని బట్టి ఆ ప్రాపర్ డేటా టైప్ యూజ్ చేసుకుని మనకి డేటా ఇన్సర్ట్ అవుతుంది కదా. సో ఈ ప్రాసెస్ అన్ని మనం 1 step లో చేయొచ్చు. అది ఎస్ఐఎస్ వల్ల యూజ్ మనకు. సో ఎస్ఐఎస్ అనేది జనరల్ గా ఈటీఎల్ టూల్. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. సో మనం డేటాని మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి సో ద డేటాని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. లైక్ అన్వాంటెడ్ డేటాని, సో మనకి రిక్వైర్డ్ డేటా ఏదైతే కావాలో అలా మనం ట్రాన్స్ఫార్మ్ చేసి ఫైనల్ గా డెస్టినేషన్ కి లోడ్ చేస్తాం. మన డెస్టినేషన్ ఆల్వేస్ ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్. మనకి సోర్సెస్ అనేది మేబీ మనకి ఎక్సెల్ అవ్వచ్చు. ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఎక్సెల్ ఫ్లాట్ ఫైల్ లో మనకి 2 types ఉన్నాయి. లైక్ నోట్ ప్యాడ్ ఉంది కదా, టెక్స్ట్ ఫైల్, సిఎస్వి అంటే కామా సపరేటెడ్ ఫైల్. నెక్స్ట్ ఒరాకల్ డీల్ చేయొచ్చు,
నెక్స్ట్ సీక్వెల్ సర్వర్ నుంచి కూడా తీసుకోవచ్చు, టెరాడేటా నుంచి తీసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. ఎస్ఏపి నుంచి తీసుకోవచ్చు డేటాని. ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు అనమాట డేటా. క్లియరా? ఓకే. ఓకే. ఇలా డిఫరెంట్ సోర్సెస్ నుంచి సీక్వెల్ సర్వర్ కి మనం లోడ్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇందులో? లేదు. సో ఇప్పుడు మెయిన్ మోటో అదే అనమాట మనకి ఎస్ఎస్ఐఎస్ లో. మనం సీక్వెల్ లో డేటా స్టోర్ చేయగలుగుతాం అంతే. సో మనకి డేటా కావాలి అంటే క్లయింట్ నుంచి మనకి డేటా వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఎక్సెల్, ఫ్లాట్ ఫైల్, సిఎస్వి, డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫైల్ టైప్స్ ని బట్టి మనకు డేటా వస్తుంది. సో దాన్ని ఎలా లోడ్ చేయొచ్చు అంటే మనం ఫస్ట్ కేస్ ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఇంపోర్టెంట్ ఎక్స్పోర్ట్ యూస్ చేసి చేస్తే ఏంటి డిసడ్వాంటేజ్ అంటే మనం ఎక్కడ డేటా మ్యానిపులేషన్ చేయలేం. డేటా టైప్స్ చేంజ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఈవెన్ ఇప్పుడు 10 lakh రికార్డ్స్ ఉన్నాయి, మనకి ఎగ్జాక్ట్ గా కావాల్సింది ఎన్ని లాక్స్? 9 lakh రికార్డ్స్ మాత్రమే. ఇప్పుడు 1 lakh డూప్లికేట్ అంటే మనకి ప్రాపర్ డేటా 9 lakhs కదా. 9 lakh రికార్డ్స్ నేను లోడ్ చేయాలి. బట్ అన్వాంటెడ్ గా నేను అగైన్ 1 lakh రికార్డ్స్ అనేది ఎక్స్ట్రా లోడ్ చేస్తున్నా. అది మనకు అవసరం లేదు కదా డేటా. బట్ అయినా నేను లోడ్ చేస్తున్నా ఎందుకంటే అక్కడ మనకు ఆప్షన్ లేదు. అదే ఎస్ఎస్ఐఎస్ అయితే బిఫోర్ లోడింగే మనం ఈ ఎగ్జంప్షన్స్ అన్ని మనం తీసుకోవచ్చు. క్లియర్? అది పిక్చర్ ఎలా ఉంటుందంటే నేను ఆల్రెడీ తీసిపెట్టు. సో ఇలా ఉంటుంది. దీన్ని సోర్స్ ఫైల్స్ అంటారు, సోర్స్ సిస్టమ్స్ అంటారు. సో డెస్టినేషన్ ఏదైతే మనం లోడ్ చేస్తామో దాన్ని టార్గెట్ సిస్టమ్, డెస్టినేషన్ సిస్టమ్స్ అంటారు. సో ఇలా ఎక్సెల్, టెక్స్ట్ ఫైల్, సిఎస్వి, డేటాబేసెస్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి సో ఎస్ఎస్ఐఎస్ యూస్ చేసి మనం ఎస్క్యూఎల్ కి డేటా లోడ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇలా దీన్ని ఈటీఎల్ టూల్ అనమాట. మనం మార్కెట్ లో ఈటీఎల్ టూల్స్ చాలా ఉన్నాయి. మీరు ఇక్కడ చూస్తే మీకు ఇవన్నీ ఈటీఎల్ టూల్సే మనకు. ఐబిఎం, ఒరాకల్ డేటా ఇంటిగ్రేటర్, ఇన్ఫర్మాటికా, సో ఇవన్నీ టాలెంట్, ఇవన్నీ ఈటీఎల్ టూల్స్. బట్ మనది వచ్చి మైక్రోసాఫ్ట్ వాళ్ళ టూల్. దట్స్ ఇవన్నీ ఎస్ఐఎస్ కి కాంపిటేటర్స్. ఈవెన్ అజూర్ డేటా ఫ్యాక్టరీ కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళది. బట్ ఇది క్లౌడ్ ప్లాట్ఫామ్, ఇది వచ్చి ఆన్ ప్రమైజ్ సాఫ్ట్వేర్. ఓకేనా? మీరు ఈ ఎస్ఎస్ఐఎస్ గానే నేర్చుకున్నారంటే మీకు రిమైనింగ్ ఈటీఎల్ టూల్స్ అంతా సో ఈజీగా ఉంటుంది. అవే నేమింగ్ కన్వెన్షన్స్, ఐడియా మొత్తం సేమే. ఇప్పుడు టాలెంట్ తీసుకున్న, ఒరాకల్, ఇన్ఫర్మాటికా తీసుకున్నా సో ఏ పర్పస్ కి యూస్ చేస్తారంటే ఈటీఎల్ పర్పస్ కి. డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ట్రాన్స్ఫార్మ్ చేసి లోడ్ చేయడానికి యూస్ చేస్తారు. ఐడియా సేమే బట్ ఇంటర్ఫేసెస్ డిఫరెంట్ ఉంటాయి అంతే. ఓకేనా? మేబీ మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇంకా తీసుకొని చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందనుకుందాం. మన ఇండియన్ సర్వర్స్ వేరు, యూకే, యుఎస్ సర్వర్స్ డిఫరెంట్ ఉంటాయి. అవునా? మనకి ఇక్కడ రూపీస్ లో చూపిస్తుంది, అక్కడ వాళ్ళకి డాలర్స్ లో చూపిస్తుంది. ఇప్పుడు త్రూఅవుట్ వరల్డ్ ఇప్పుడు ఇండియాలో ఎస్క్యూఎల్ సర్వర్ యూస్ చేస్తున్నారు అనుకుందాం, యుఎస్ లో ఒరాకల్ యూస్ చేస్తున్నారు, యూకేలో టెరాడేటా యూస్ చేస్తున్నారు, సో ఆస్ట్రేలియాలో మేబీ వేరే ఏదన్నా MySQL యూస్ చేస్తున్నారు అనుకుందాం. సో అక్కడ రిక్వైర్మెంట్ కి అక్కడ ఉన్న బిజినెస్ కి ఆ డేటాబేసెస్ యూస్ చేస్తున్నారు అనుకుందాం. ఇప్పుడు అన్ని డేటాబేసెస్ నుంచి డేటా మనం ఎక్స్ట్రాక్ట్ చేసి పుల్ చేసి ఒక ఎస్క్యూఎల్ సర్వర్ లో కానీ లోడ్ చేసామంటే మొత్తం వరల్డ్ లో జరుగుతున్న అన్ని ట్రాన్సాక్షన్స్ మనం ఒక ప్లాట్ఫామ్ లో చూడొచ్చు కదా. ఇప్పుడు డిఫరెంట్ అంటే మనకు స్ప్లిట్టింగ్స్ ఉంటాయి అక్కడ. ఇప్పుడు నేను ఒరాకల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాలి, ఆ టెరాడేటా ఇన్స్టాల్ చేసుకోవాలి, అన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సాఫ్ట్వేర్స్. నేను త్రూఅవుట్ ఇప్పుడు ఇండియా అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి ఎస్క్యూఎల్ సర్వర్ ఉంది కాబట్టి వాళ్ళు అవి చూసుకుంటారు. అదే ఒక సిఇఓ రేంజ్, ఒక చైర్మన్ రేంజ్, వాళ్ళు డేటా చూడాలి అంటే వాళ్ళకి మొత్తం వాళ్ళ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ కంట్రీస్ లో ఎంత సేల్స్ జరుగుతా ఉంది, సో ఇవన్నీ ఈ టర్న్ ఓవర్ మొత్తం వాళ్ళు చూడాలి కదా. సో అప్పుడు మల్టిపుల్ డిఫరెంట్ డెస్టినేషన్స్ ఉంటాయి, డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయి. మనకు ఒరాకల్ నుంచి డ్రాక్ చేయాల్సి ఉంటుంది, డేటా పుల్ చేయాల్సి ఉంటుంది, టెరాడేటా నుంచి పుల్ చేయాల్సి ఉంటుంది. అన్నిటిని పుల్ చేసి ఒక సెంట్రలైజ్ సిస్టమ్ లో వాళ్ళు స్టోర్ చేస్తారు. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్. మీకు పిక్చర్ కావాలంటే చూడొచ్చు. మనం ఇక్కడ మెయిన్ గా డీల్ చేసేది ఎక్సెల్, ఫ్లాట్ ఫైల్, ఒరాకల్, ఇది ఎస్క్యూఎల్ సర్వర్. ఒరాకల్ కూడా మనం డీల్ చేయొచ్చు.
ఓకే. ఈవెన్ మనం ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ఏ సోర్సెస్ మీరు డీల్ చేశారు అంటే ఎక్సెల్, ఫ్లాట్ ఫైల్, సిఎస్వి, ఒరాకల్, ఎస్క్యూఎల్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఆల్రెడీ మార్నింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ కి ఒక వీడియో పెట్టాను, చూసాను. అది ఒకసారి వీడియో చూసి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, నేను చెప్తాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అని. ఓకే. సో ఫస్ట్ ఎలా ఓపెన్ చేస్తాం అంటే మనం ఎస్ఎస్ఎంఎస్ ఎలా ఓపెన్ చేస్తాం, జస్ట్ లైక్ ఎస్ఎస్ఎంఎస్ అని టైప్ చేస్తే చాలు కదా. అదే ఇక్కడ మనకు ఎస్ఐఎస్ అని ఉండదు, డైరెక్ట్ గా నేమ్ విజువల్ స్టూడియో అని ఉంటుంది. విజువల్ స్టూడియో అన్న కాల్ చేయొచ్చు, లేకపోతే DEVEN అంటే డెవలప్ ఎన్విరాన్మెంట్ అనేసి, డెవలపర్ ఎన్విరాన్మెంట్ అని. ఓకేనా, ఇలా కాల్ చేస్తారన్నమాట. ఎక్స్పీరియన్స్ పీపుల్ అంతా కూడా ఇలానే కాల్ చేస్తారు. ఓకే. సో దీన్ని మనం జస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్. ఇక్కడ మనం న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయాలి. ఓకే. న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అనాలిసిస్, ఇంటిగ్రేషన్, రిపోర్టింగ్ ఇలా చాలా ఉంటాయి. మనం ఇంటిగ్రేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అగైన్ ఇంటిగ్రేషన్ లో మనకి 2 టూల్స్ ఉంటాయి, 2 ఆప్షన్స్ ఉంటాయి, విజార్డ్ అని, ప్రాజెక్ట్ అని. సో మనం విజార్డ్ కి వెళ్ళాము, ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాం అన్నమాట. సో విజార్డ్ అంటే ఏంటంటే అక్కడ డైరెక్ట్ లైక్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎలా ఉంటుంది మీకు, జస్ట్ నెక్స్ట్ 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 అంటూ ఆప్షన్స్ ఉంటాయి కదా, అలా ఉంటాయి. మనం ప్రాపర్ ఇది కస్టమైజ్ చేయలేము అనమాట అంతగా. సో ప్రాజెక్ట్ అయితే మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనకి ఎలా కావాలో అలా. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ అడుగుతుంది. ఓకే. సో ప్రాజెక్ట్ ని 9th batch. నైన్త్ బ్యాచ్ ప్యాకేజెస్ అని క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనకి 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఒకటి వచ్చి నేమ్, ఇంకోటి వచ్చి సొల్యూషన్ నేమ్ అని 2 ఫైల్స్ ఉన్నాయి కదా. ఇది 2 బ్యాక్ ఎండ్ లో మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒక ఫైల్ క్రియేట్ అవ్వదు, 2 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వాట్సాప్ ఉంది. ఇప్పుడు వాట్సాప్ మనకు ఫ్రంట్ ఎండ్ లో అన్ని ఉంటాయి, గ్రూప్స్ కానీ మనకు గ్రూప్ చార్ట్స్ కానీ ప్రతిదీ ఉంటుంది. అదే బ్యాక్ ఎండ్ లో ఎలా స్టోర్ అవుతుంది, స్ప్లిట్ అవుతుంది కదా, డిఫరెంట్ ఫోల్డర్స్ లో స్ప్లిట్ అవుతుంది. ప్రొఫైల్ పిక్చర్స్ డిఫరెంట్, వీడియోస్ డిఫరెంట్ ఫోల్డర్ లో, స్టేటస్ డిఫరెంట్ ఫోల్డర్ లో, చార్ట్స్ డిఫరెంట్ ఫోల్డర్ లో ఇలా స్ప్లిట్ అవుతుంది కదా బ్యాక్ ఎండ్. సో అలానే ఇక్కడ కూడా సో 2 ఫైల్స్ ఉంటాయి. జస్ట్ ఇది మనం క్రియేట్ చేసి ఓకే క్లిక్ ఇవ్వగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది మనకు విజార్డ్ ఇలా ఉంటుంది. SSIS ఇక్కడ మీరు జస్ట్ లైక్ ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ కంటైనింగ్ ఫోల్డర్కి వెళ్ళారంటే ఇక్కడ చూడండి 9th బ్యాచ్ అని 2 ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. ఒకటి వచ్చి సొల్యూషన్, ఇంకోటి వచ్చి ఫోల్డర్. ఇది జస్ట్ లైక్ మనకు ఫ్రంట్ ఎండ్ లో మనకి వాట్సాప్ ఉంటుంది కదా అలా. ఓకేనా. సో ఈ 9th బ్యాచ్ అనేది బ్యాక్ ఎండ్ అన్ని స్టోర్ అవుతాయి, డిఫరెంట్ ఫోల్డర్స్ లో స్ప్లిట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. మీరు డైరెక్ట్ గా దీన్ని క్లిక్ చేశారంటే కూడా మీకు విజువల్ స్టూడియో ఓపెన్ అవుతుంది. క్లియర్ ఎలా చెప్పరా, నాది డైరెక్ట్ గా స్ట్రక్ అయిపోయి ఓపెన్ అయింది. ఏది జస్ట్ మీరు ఇక్కడ సెర్చ్ బాక్స్ లో DEVEN అని టైప్ చేశారంటే మీకు విజువల్ స్టూడియో ఓపెన్ అవుతుంది ఉంటుంది. జస్ట్ మీరు ఓపెన్ క్లిక్ చేశారంటే ఇక్కడ ఇలా ఉంటుంది విజార్డ్. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్, ఓపెన్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ న్యూ. సో న్యూ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అందులో అగైన్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా. విజార్డ్ అని, ప్రాజెక్ట్ అనేసి మనం ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏమైతే ప్రాజెక్ట్ ఉన్నదో ఆ నేమ్ ఇచ్చుకుంటాం. మేబీ ప్రాక్టీస్ అని కానీ ఏదైనా వాట్ ఎవర్, మనం డేటాబేస్ నేమ్ ఇస్తాం కదా అలా. సో ఆ నేమ్ ఇచ్చి జస్ట్ ఓకే ఇచ్చారంటే మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూస్తే మీకు మనకు SQL లో ఏముంటుంది, ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది కదా, సిమిలర్ టు ఇక్కడ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది. సో ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ లో ఏముంటుంది, మనకి డేటాబేస్ కి రిలేటెడ్ అయిన అన్ని ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ స్టోర్ అయి ఉంటుంది. అవునా. 1 సెకండ్.
డేటాబేస్ రిలేటెడ్ అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ స్టోర్ అవుతుంది. అవును, కంప్లీట్ టేబుల్స్ కానీ, ప్రొసీజర్స్, సో లాగిన్స్, కంప్లీట్ అన్నీ ఉంటాయి. అలానే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి సొల్యూషన్ ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ రైట్ సైడ్ ప్రాజెక్ట్ డాట్ పారామ్స్ అని ఉందా, ఇది సిమిలర్ టు పారామీటర్స్ అన్నమాట. దీన్ని ఇక్కడ పారామీటర్స్ అని కాల్ చేస్తారు. మనకి SQL లో ఏదైతే ఉందో కంప్లీట్ మొత్తం అన్ని ఇక్కడ కూడా ఉంటాయి. ఓకేనా. మీకు SQL వచ్చిందంటే 80% వర్క్ కంప్లీట్ అయినట్టు SIS లో. జస్ట్ ఇంటర్ఫేస్ డిఫరెంట్ తప్ప రిమైనింగ్ అన్ని సేమ్. SQL లో చేసే 70% వర్క్ మనము SIS లో చేయొచ్చు. సో మనం పారామీటర్స్ క్రియేట్ చేస్తాం కదా, ప్రొసీజర్స్ అది క్రియేట్ చేసినప్పుడు సిమిలర్ గా మనం ఇక్కడ కూడా పారామీటర్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ కనెక్షన్ మేనేజర్స్ ఉన్నాయి, కనిపిస్తుంది. ఈ కనెక్షన్ మేనేజర్స్ ఏంటంటే ఇప్పుడు మనము సోర్సెస్, డెస్టినేషన్స్, కనెక్షన్స్ ఉంటాయి కదా, సోర్స్ ఫైల్స్, డెస్టినేషన్ ఫైల్స్, ఈ కనెక్షన్స్ అన్ని ఈ కనెక్షన్ మేనేజర్ ద్వారా మనం కనెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ SIS ప్యాకేజెస్ అని ఉన్నాయి కదా, సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్ గా మన ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ఏదైతే మనం లోడ్ చేస్తాం కదా డేటా, సో సోర్స్ నుంచి డెస్టినేషన్ కి మ్యానిపులేషన్స్ అన్ని అప్లై చేసి లోడ్ చేస్తాం కదా, అది ఈ ప్యాకేజ్ లో క్రియేట్ చేస్తాం. ఓకేనా. దీన్ని డిజైన్ సర్ఫేస్ అంటారు. ఓకేనా. ఇక్కడే మనకి ప్యాకేజెస్ మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. ఇక్కడే మనం ETL ఆపరేషన్ చేస్తాం. ఇది జస్ట్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది, మనకి కోడింగ్ ఉండదు, కోడింగ్ ఏమి ఉండదు, జస్ట్ అంతా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఓకే. సో ఈ ప్యాకేజ్ SQL లో రాసినట్టు మనం క్వెరీస్ ఏం రాయమా? క్వెరీస్ ఏం రాయం, జస్ట్ 20% రాస్తాం అంతే, 80% డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. ఓకే. క్వెరీస్ ఏం రాయం. ఓకే. సో మొత్తం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ ఉంటుంది. జస్ట్ ఈ డ్రాగ్ అండ్ డ్రాప్ ఒక ఫ్లో చార్ట్ తెలుసు కదా మీకు, సిమిలర్ అలానే ఉంటుంది, ఫ్లో చార్ట్ లాగానే ఉంటుంది. సో SIS ఎలా అంటే మీకు అర్థమైందంటే ఈ కాన్సెప్ట్ అంత ఈజీ ఇంకే ఏది ఉండదు. ఈవెన్ SQL కన్నా ఈజీనే, అర్థం కాలేదంటే SQL కన్నా కష్టం. సో ఎందుకంటే మల్టిపుల్ కనెక్షన్స్ కదా. ఇప్పుడు SQL అయితే మనం ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ వెళ్తాం, ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండదు, అంతా రిక్వైర్మెంట్ బేసిస్ మీదే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ SQL నుంచి నేను ఎక్సెల్ నుంచి SQL కి డేటా లోడ్ చేయాలి అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, అదే టెక్స్ట్ ఫైల్ నుంచి లోడ్ చేయాలంటే ఇంకో ప్రాసెస్ ఉంటుంది. సో అది మనం కీప్ ఆన్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనకు ఒక 5 ట్యాబ్స్ కనిపిస్తుంది కదా, కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో, పారామీటర్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్, ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ అనేసి. సో నా పారామీటర్స్ అనేసి ఇక్కడ కూడా చెప్పాను, ప్రాజెక్ట్ డాట్ పారామీటర్స్. ఈ పారామీటర్స్ రెండు సేమ్. ఓకేనా. సో కానీ ఇక్కడ ఎందుకు ఉంది, ఇక్కడ ఉన్న పారామీటర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ సేమే ఉంటుంది, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. దీన్ని వచ్చి ప్రాజెక్ట్ పారామీటర్స్ అంటారు. ఓకేనా. దీన్ని వచ్చి ప్యాకేజ్ లెవెల్ పారామీటర్ అంటారు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటి ప్రాజెక్ట్ కి, ప్యాకేజ్ కి అంటే ఇక్కడ క్రియేట్ చేసాం కదా పారామీటర్, మనం ఈ రైట్ సైడ్ ఉన్న దాంతో పారామీటర్ క్రియేట్ చేసాము అంటే, సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఎన్ని ప్యాకేజెస్ కన్నా ఆ పారామీటర్ మనం యూస్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీకు టెంపరరీ టేబుల్స్ ఉన్నాయి కదా, టెంప్ టేబుల్స్, లోకల్, గ్లోబల్ ఉంది. లోకల్ ఏం చేస్తుంది, సెషన్ విత్ ఇన్ ద సెషన్ మాత్రమే దాని స్కోప్ అనేది ఉంటుంది. అవునా. గ్లోబల్ అయితే అన్ని సెషన్స్ లోనూ మనం ఆ టేబుల్ ని యూజ్ చేయొచ్చు కదా, ఓపెన్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పారామీటర్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ లో ఏ ప్యాకేజ్ అన్నా క్రియేట్ చేయండి, ఆ ప్యాకేజెస్ అన్నిటికీ ఈ పారామీటర్ మనం యూజ్ చేయొచ్చు కావాలంటే. అదే మన ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో క్రియేట్ చేసిన పారామీటర్ ఏంటంటే ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో మాత్రమే యూజ్ అవుతుంది, అవుట్ సైడ్ మనం యూజ్ చేయలేము. ఓకే. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కనెక్షన్ మేనేజర్ కూడా సేమ్, కనెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, కనెక్షన్ మేనేజర్ అని. ఇక్కడ కూడా మీరు డౌన్ చూస్తే కనెక్షన్ మేనేజర్ అని ఉందా. సో రెండు కనెక్షన్స్ కోసమే యూజ్ చేస్తాం. బట్ ఇది వచ్చి ప్రాజెక్ట్ లెవెల్ కనెక్షన్ మేనేజర్, ఇది వచ్చి ప్యాకేజ్ లెవెల్ కనెక్షన్ మేనేజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కనెక్షన్ లో రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కనెక్షన్ తీసుకుంటాను, ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకుంటాను. ఇక్కడ మనకి చాలా సోర్సెస్ ఉంటాయి, చాలా కనెక్షన్స్ ఉంటాయి. నేను ఎక్సెల్ తీసుకుంటాను, జస్ట్ యాడ్.
జస్ట్ ఇక్కడ ఏం అడుగుతుంది, ఎక్సెల్ ఫైల్ పాత్ అడుగుతుంది. సో మనం బ్రౌజ్ చేసి ఏదో ఒక ఫైల్ మనం పిక్ చేసుకోవచ్చు. ఏదో ఒక ఫైల్ ఎంప్లాయీ టేబుల్ తీసుకున్నాం. ఇక్కడ ఏముంది, కింద కనెక్షన్స్ వచ్చింది, ప్రాజెక్ట్ ఎక్సెల్ కనెక్షన్. అదే ఇక్కడ కూడా అదే ఉంది. ఓకేనా. సో అదే నేను ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేయాలి అంటే జస్ట్ ఈ ఎస్ఐఎస్ ప్యాకేజెస్ మీద రైట్ క్లిక్ ఇస్తే న్యూ ఎస్ఐఎస్ ప్యాకేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ ఇచ్చారంటే న్యూ ప్యాకేజ్ క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఉందా, ఇంకొక ప్యాకేజ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ఇచ్చిన కనెక్షన్స్ మనం ఎంటైర్ ఆల్ ద ప్యాకేజెస్ కి యూజ్ చేయొచ్చు. అదే నేను ఈ ప్యాకేజ్ 1 లో ఒకటి క్రియేట్ చేస్తాను, ఇక్కడ క్రియేట్ చేస్తాను. జస్ట్ రైట్ క్లిక్, ఇక్కడ కూడా న్యూ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎక్సెల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అగైన్ సేమ్ ప్రాసెస్, బ్రౌజ్ ఎంప్లాయీ టేబుల్. ఇక్కడ వచ్చిందా, అదే మనకు ఈ ప్యాకేజ్ 1 లో కనిపిస్తుందా, అది లేదు. ప్యాకేజ్ 2 లో అదే ఇంకో ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం. ప్యాకేజ్ 3 లో లేదు. ఓన్లీ మనం ప్రాజెక్ట్ కనెక్షన్ ఏదైతే చేసామో సో అది మాత్రమే ఎంటైర్ మనం అన్ని ప్యాకేజెస్ లోను యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ప్రాజెక్ట్ కనెక్షన్ మేనేజర్ అంటారు దీన్ని. సో ఇక్కడ మనం ప్యాకేజ్ లో చేసిన దాన్ని ప్యాకేజ్ కనెక్షన్ మేనేజర్ అంటాం. క్లియర్, లైక్ సిమిలర్ టు లోకల్ అండ్ గ్లోబల్. ఇక్కడ క్రియేట్ చేసిన న్యూ కనెక్షన్ ఓన్లీ పర్టికులర్ ప్యాకేజ్ కి మాత్రమే యూజ్ చేయగలం. సో అదే ప్రాజెక్ట్ లెవెల్లో చేసిన కనెక్షన్ అయితే ఎంటైర్ ఆల్ ద ప్యాకేజెస్ కి మనం యూజ్ చేసుకోవాలి ఈ పర్టికులర్ ఫైల్. క్లియర్. అలానే పారామీటర్స్ కూడా సేమ్. మనకి మీరు కనెక్షన్ మేనేజర్స్ ఎక్స్టెన్షన్ చూస్తే CON MGR అని ఉంటుంది. ఓకే. ఇక్కడ ఉన్న ఏ సోర్సెస్ అన్నా తీసుకోండి, ఏ సోర్సెస్ అన్నా ఏ కనెక్షన్స్ మీరు తీసుకున్నా మీకు ఎక్స్టెన్షన్ CON MGR అనే ఉంటుంది. ఓకేనా. అదే మీరు ప్యాకేజెస్ ఎక్స్టెన్షన్ వచ్చి DTSX అని ఉంటుంది. DTSX అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్ సర్వీస్ ఎగ్జిక్యూటబుల్. సో మనకి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఓకేనా. రైట్ సైడ్ ఏ ఆప్షన్స్ ఉన్నాయి, సో ప్యాకేజెస్ ఎక్స్టెన్షన్ ఏంటి, కనెక్షన్ మేనేజర్స్ ఎక్స్టెన్షన్ ఏంటి అనేవి. ఓకేనా. సో మిస్లీనియస్ అనేది ఇది డిఫరెంట్ కేసు, ఇది నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా. జస్ట్ క్లోజ్. ఇక్కడ మనకి కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో, పారామీటర్స్ క్లియరా అందరికి? మనకి ఇక్కడ కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో, ఈవెంట్ హ్యాండ్లర్స్, ప్యాకేజ్ ఎక్స్ప్రెస్ అని 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో కంట్రోల్ ఫ్లోలో ఏంటంటే జస్ట్ ఇప్పుడు మనకి ఒక DDL లాగా. ఓకేనా. DDL ఏం చేస్తుంది, మనకి స్ట్రక్చరల్ చేంజెస్ చేస్తుంది. అవునా. ఇది ఇక్కడ కంట్రోల్ ఫ్లో ఏమంటే వర్క్ ఫ్లో అన్నమాట. వర్క్ ఫ్లోని అదేం చేస్తుంది. వర్క్ ఫ్లో అలా అంటే ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ ETL మనం చేయము. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు సోర్స్ ఫైల్స్ ఉన్నాయి. సోర్స్ ఫైల్స్ నాకు ఒక లొకేషన్ లో ఉంది, ఒక లొకేషన్ ఒక C ఫోల్డర్ లో ఉంది. నెక్స్ట్ నాకు అలానే కంప్లీషన్ ఫోల్డర్ ఉంది. ఓకే, నా కంప్లీషన్ ఫోల్డర్ ఉంది. సో వన్స్ నేను డేటా లోడ్ చేసిన తర్వాత నాకు ఈ ఫైల్లో ఈ లొకేషన్ లో ఉన్న ఒక XYZ ఫైల్ అనేది నా కంప్లీషన్ ఫోల్డర్ లోకి మూవ్ అయిపోవాలి వన్స్ లోడ్ అయిన తర్వాత. ఓకేనా. అది ఒక ప్రాసెస్ అన్నమాట. ఆ వర్క్ ఫ్లోని ఈ కంట్రోల్ ఫ్లో మేనేజ్ చేస్తుంది. ఓకే, ఓకేనా. ఫైల్ ని మూవ్ చేయడం కానీ ఫైల్ ని డిలీట్ చేయడము, సో ఈ వర్క్ ఫ్లో ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోర్స్ లో ఒక 10 ఫైల్స్ వచ్చాయి అంటే లోడ్ అయిన తర్వాత అవి కంప్లీషన్ ఫోల్డర్ లోకి మూవ్ అయిపోవాలి. అదొక ప్రాసెస్. ఓకేనా. ఆ ప్రాసెస్ ని కంట్రోల్ చేసేదే ఈ కంట్రోల్ ఫ్లో. ఓకేనా. సో నెక్స్ట్ డేటా ఫ్లో. ఈ డేటా ఫ్లో వచ్చి ఏం చేస్తుందంటే, సో జస్ట్ ఇది మొత్తం మన DML లాగా డేటా రిలేటెడ్ మ్యానిపులేషన్స్ జరుగుతాయి ఇందులో. లైక్ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడం కానీ, డూప్లికేట్స్ ని డిలీట్ చేయడం కానీ, కాలమ్స్ ని రిమూవ్ చేయడం కానీ, కాలమ్స్ ని యాడ్ చేయడం కానీ, 2 టేబుల్స్ ని జాయిన్ చేయడం కానీ, ఇలాంటి డేటా రిలేటెడ్ ఆస్పెక్ట్స్ అన్ని ఈ డేటా ఫ్లోలో ఉంటుంది. ఓకేనా. కంట్రోల్ ఫ్లోలో ఓన్లీ వర్క్ ఫ్లో మాత్రమే ఉంటుంది. సో డేటా ఫ్లో అనేది మనం ఎగ్జాక్ట్ ETL ప్రాసెస్ అనేది మనం చేస్తాం. ఎక్స్ట్రాక్షన్, లోడింగ్ అంతా ఇక్కడ జరుగుతుంది. సో వన్స్ లోడ్ అవ్వక ముందు, లోడ్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది కంట్రోల్ ఫ్లోలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కంట్రోల్ ఫ్లోలో ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి, డేటా ఫ్లోలో ఆప్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూస్తే చేంజ్ అవుతుందా,
ఇప్పుడు మనం DDL యూస్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయగలమా? లేదు కదా. No. DML యూస్ చేసి టేబుల్ ని క్రియేట్ చేయలేం కదా. లేదు. అలానే కంట్రోల్ ఫ్లో లో ఉన్న ఆప్షన్స్ డేటా ఫ్లో లో యూస్ చేయలేం, డేటా ఫ్లో లో ఉన్న ఆప్షన్స్ కంట్రోల్ ఫ్లో లో యూస్ చేయలేం. Okay. ఓకేనా. డేటా ఫ్లో ఇప్పుడు DML అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? DDL మీదే కదా. DDL చేసిన తర్వాత మనం DML కి రావచ్చు. DML అలానే చేయాలి. ఇక్కడ కంట్రోల్ ఫ్లో లో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ లో డేటా ఫ్లో ఉంటుంది చూడండి. అదే నేను ఇక్కడ డ్రాగ్ చేశాను, జస్ట్ ఇలా డ్రాగ్ చేశాను. లేదు మీరు ఇక్కడ డబుల్ క్లిక్ ఇచ్చినా మీకు వస్తుంది. ఓకేనా. మీరు డైరెక్ట్ గా ఇక్కడ మీరు డబుల్ క్లిక్ ఇచ్చినా మీరు డేటా ఫ్లోకి వెళ్ళొచ్చు, లేదు డైరెక్ట్ గా ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లియర్? Yes, bro. Okay. సో ఎలా అయినా మనం చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ వన్స్ ఈ కంట్రోల్ ఫ్లో లో ఏముంటుందంటే ఇక్కడ మీరు చూస్తే టాస్క్స్ ఉన్నాయి, టాస్క్ కంటైనర్స్, ఈ 2 ఉంటాయి అన్నమాట కంట్రోల్ ఫ్లో. కంట్రోల్ ఫ్లోలో మనకు టాస్క్స్, కంటైనర్స్, సో టాస్క్స్ కంటైనర్స్ ఉంటాయి. సో దీని డెఫినేషన్ ఆటోమేటిక్గా ఇక్కడే ఉంటుంది. మీరు జస్ట్ ఒక్కొక్క ఇది క్లిక్ చేస్తుంటే మీకు ఇక్కడ డెఫినేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. సో సిమిలర్ టు డేటా ఫ్లోలో కూడా అంతే. డేటా ఫ్లోలో ఏముంటాయంటే మనకి ట్రాన్స్ఫర్మేషన్స్, సోర్సెస్, డెస్టినేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూస్తే సోర్సెస్ ఉన్నాయి, ఎక్సెల్, ఫ్లాట్ ఫైల్, డెస్టినేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇది సిమిలర్ మన SQL లాగానే. ఇప్పుడు అగ్రిగేట్. సో అగ్రిగేట్ అంటే మనకి ఏమున్నాయి SQL? మిన్ను, మ్యాక్స్, సమ్ము, యావరేజ్, కౌంట్, ఇవి. సో నెక్స్ట్ ఇక్కడ మెర్జ్, జాయిన్ అంటే ఏమున్నాయి? ఇన్నర్, లెఫ్ట్, రైట్, ఫుల్ ఇవి ఉన్నాయి. సార్ట్ అంటే డేటాని సార్ట్ చేస్తుంది. యూనియన్ మీకు తెలుసు కదా, Yes. జస్ట్ 2 టేబుల్స్ ని కంబైన్ చేసి ఒక రిజల్ట్ సెట్ గా చూపిస్తుంది. Yes. సో ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంటుంది. రో కౌంట్ అంటే జస్ట్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి కౌంట్ చేస్తుంది అంతే. సో ఇలా మనకు సిమిలర్ ఆప్షన్స్ చాలా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇంపోర్ట్ కాలం, ఎక్స్పోర్ట్ కాలం. ఇంపోర్ట్ అంటే కాలం ని ఇంపోర్ట్ చేసుకోవడం, ఎక్స్పోర్ట్ అంటే సెండ్ చేయడం. సో ఇలా సిమిలర్ ఆప్షన్స్ ఏ ఉంటాయి మనకి. SQL కి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఎగ్జిక్యూషన్ డిఫరెన్స్ ఉంటుంది. అగ్రిగేట్ అంటే సేమ్ మిన్ను, మ్యాక్స్ అవే ఉంటాయి. Okay. సో కొన్ని న్యూ ఉంటాయి, కొన్ని మనకు ఆల్రెడీ తెలిసినవి కూడా ఉంటాయి. ఓకే. ఈ లోగో రిప్రజెంట్ చేస్తుంది ఈ పర్టికులర్. ఇప్పుడు మల్టీ క్యాస్ట్ ఉంది. సో ఈ లోగో దేన్ని రిప్రజెంట్ చేస్తుందో చెప్పండి. 2 ways. 2 ways అంటే ఒక సింగిల్ డేటా తీసుకొని 2 ways లో స్ప్లిట్ చేస్తుంది. అవునా? Yes. అదే కదా. ఇక్కడ యూనియన్ ఆల్ ఏం చేస్తుంది? 2 ways ని కలిపి ఒకటి ఒక వేగా చేస్తాం. అదే కదా మనకి యూనియన్ ఆల్ SQL లో. Yes. ఇప్పుడు 2 టేబుల్స్ తీసుకొని ఒక టేబుల్ వస్తుంది. సో ఈ లోగోసే దాని పర్పస్ ని రిప్రజెంట్ చేస్తుంది. అలా మైక్రోసాఫ్ట్ వాళ్ళు అంత యూజర్ ఫ్రెండ్లీగా క్రియేట్ చేశారనమాట. Yes. ఇప్పుడు మీరు కంట్రోల్ ఫ్లో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్క్ ఇన్సర్ట్ టాస్క్ ఉంది. ఓకేనా. బల్క్ ఇన్సర్ట్ అంటే ఏంటి? ఎక్కువగా ఇన్సర్ట్, బల్క్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మనం ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. సో దీనికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ సెండ్ మెయిల్ టాస్క్ ఉంది. ఆ నేమ్ లోనే ఏముంది? సెండ్ మెయిల్. ఆ టాస్క్ ఏం చేస్తుంది? మెయిల్ సెండ్ చేస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ వచ్చినా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా. డేటా ఫ్లో ఉంది. ఇక్కడ చూస్తే ఏముంది? మీకు 2 డేటాబేసెస్ ఉన్నాయా? Yes, bro. ఒక డేటాబేస్ నుంచి ఇంకో డేటాబేస్ కి మూవ్ అవుతూ ఉన్నట్టుందా లోగో? సో అదే అన్నమాట. ఇక్కడ మనకి ఎగ్జిక్యూట్ SQL అని ఉంది. ఇక్కడ చూస్తే మనకు ఒక స్క్రిప్ట్ లాగా ఒక లోగో, ఒక డేటాబేస్ లాగా ఒక లోగో. అవునా? మనకి SQL స్క్రిప్ట్స్ మనం ఇక్కడ కూడా రాయొచ్చు అన్నమాట. మనం ఏదైతే స్టేట్మెంట్స్ SQL లో టేబుల్స్ కానీ ఏమైనా క్రియేట్ చేస్తామో సిమిలర్ వే మనం ఇక్కడ కూడా మన SQL క్వైరీస్ రాయొచ్చు. ఓకేనా. ఇది జస్ట్ మీకు ఒక హై లెవెల్ అండర్స్టాండింగ్ అంతే. స్టిల్ మీకు కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఓవరాల్ గా జస్ట్ ఒక అండర్స్టాండింగ్ మాత్రమే ఇచ్చాను. మీకు ఒక 4 days లో వాట్ ఈజ్ SIS అనేసి, మీకు ఎందుకు చేస్తున్నాము, ఎందుకు SIS యూస్ చేస్తున్నాము, ఎందుకు ఇంపార్టెన్స్ ఇది అనేది మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈవెంట్ హ్యాండ్లర్స్ టైం వచ్చినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్.
సో ఇక్కడ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లో మనకు లైక్ ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ ఉంటాయి కదా, లైవ్ ఎగ్జిక్యూషన్ కానీ SQL లో ఇండెక్సెస్ లో చూడలేదా మీరు? లుకప్ ఎలా అవుతుంది, బ్యాక్ ఎండ్ ఎలా జరుగుతుంది ప్రాసెస్ చూసాను. చూసారు కదా. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ లో ఏముంటుంది అని చెప్పాను. మొత్తం ప్రాజెక్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఇక్కడ వచ్చి ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లో ఏముంటుందంటే, సో కంప్లీట్ ఈ పర్టికులర్ ప్యాకేజ్ మనం ఏవైతే ప్రాపర్టీస్ తీసుకున్నామో ఈ ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. లైక్ ఒక వేరియబుల్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాస్క్ తీసుకుందాం, ఈ 2-3 టాస్క్ తీసుకుందాం. సో ఈ ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ లో ఏముంటుందంటే ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ దగ్గర మనం ఏదైతే యూజ్ చేసామో అవన్నీ ఉంటాయి. ఈ పర్టికులర్ ప్యాకేజ్ లో ఏ ప్రాపర్టీస్ మనం యూజ్ చేసామో ఈ ప్రాపర్టీస్ అన్ని ఇక్కడ స్టోర్ అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ SQL లో మనము ఎగ్జిక్యూట్ చేస్తాం కదా క్వరీని. ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం? మనకి ఎగ్జిక్యూట్ ఆప్షన్ ఉంటుంది, లేకపోతే F5 ఇలా ఉంటుంది కదా. సేమ్ సిమిలర్ వే ఇప్పుడు మనం ప్యాకేజ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి కూడా సిమిలర్ వేలోనే ఇక్కడ మనకి స్టార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ దీన్ని క్లిక్ చేశారంటే జస్ట్ ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది, రన్ అవ్వడం. సో ఇలా రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా మనకి 5 ట్యాబ్స్ ఉంటాయి. ఎప్పుడైతే మనం స్టార్ట్ చేస్తామో రన్నింగ్ లో మనకి ఒక ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇది ప్రోగ్రెస్ ట్యాబ్. మనకి లైవ్ ఎగ్జిక్యూషన్ ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ ఎగ్జిక్యూషన్ అనేది మనకి మొత్తం రిజల్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఈవెన్ ఎర్రర్స్ వచ్చినా, సో ప్యాకేజ్ ఎలా రన్ అవుతుంది, స్టార్టింగ్ ఏ టాస్క్ తీసుకుంటుంది, ఇవన్నీ ఇక్కడ మనకి స్టోర్ అవుతుంది. అగైన్ మళ్ళీ మనం బ్యాక్ డిజైన్ సర్ఫేస్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ మనకి డీబగ్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. దీన్ని క్లిక్ చేసామంటే అగైన్ బ్యాక్ టు డిజైన్ సర్ఫేస్. సో అప్పుడు ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్ రిజల్ట్స్ అని ఉంటాయి. ఇంటర్వ్యూలో ఇలాంటి చిన్న ట్రికీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేసామో అప్పుడు ఏ ట్యాబ్ వస్తుంది, సో డీబగ్ చేసినప్పుడు ఏ ట్యాబ్ ఉంటుంది. సో ఇలా ట్రికీగా క్వశ్చన్స్ అడుగుతారు. ఎందుకంటే మనం 2 years 3 years ఎక్స్పీరియన్స్ పెడతాం కాబట్టి. సో ఇప్పుడు మన మొబైల్లో యూజ్ చేసామంటే, ఇప్పుడు కొత్త మొబైల్ తీసుకున్నామంటే విత్ ఇన్ 1 week లో ఎక్కడ ఏ ఫోల్డర్స్ ఉన్నాయి, ఎక్కడ ఏ యాప్స్ ఉన్నాయి మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. పిన్ టు పిన్ మనకి గుర్తుంటుంది. అదే 2 years 3 years డైలీ 8 hours 9 hours మీరు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేసినప్పుడు మీకు ఇంకెన్ని గుర్తుండాలి. అందుకే నేను ఎక్స్టెన్షన్స్ కూడా చెప్తున్నా. ఈ ఎక్స్టెన్షన్స్ కూడా .conmgr, ఈ DTSX ఇవి కూడా అడుగుతారు అనమాట వాళ్ళు. సో అప్పుడే అతను ఫేకా రియలా జినైనా అని తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇవన్నీ మనకి అన్వాంటెడ్ అనిపిస్తాయి కొన్నిసార్లు. అదేముంది చిన్నవి అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఆల్ మ్యాటర్స్ ఇంటర్వ్యూలో. సో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏ ట్యాబ్ ఓపెన్ అవుతుంది, డీబగ్ చేసినప్పుడు ఏ ట్యాబ్ ఉంటుంది ఇక్కడ. సో ఇనిషియల్ గా ఏ ట్యాబ్స్ ఉంటాయి అనేసి. ఓకేనా. కొన్నిసార్లు మీరు ఓపెన్ చేసినప్పుడు ఈ SIS టూల్ బాక్స్, సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ ఉండకపోవచ్చు. జస్ట్ మీరు ఈ డిజైన్ సర్ఫేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చి SIS టూల్ బాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లోజ్ అయిపోయింది, ఇది లేదనుకున్నాం. ఇప్పుడు ఆ టూల్ బాక్స్ కావాలి అంటే ఈ డిజైన్ సర్ఫేస్ మీద రైట్ క్లిక్ ఇచ్చారంటే SIS టూల్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే. సో సిమిలర్ వే సొల్యూషన్ ఎక్స్ప్లోరర్ కూడా మనకి ఇక్కడ ఉంటుంది వ్యూలో. సొల్యూషన్ ఈ టూల్స్ లో ఉండొచ్చు. ఇక్కడ చూడండి, వ్యూలో ఉంటుంది సొల్యూషన్ ఎక్స్ప్లోరర్. ఓకే. సో ఇది నోట్ చేసుకుంటారా పాయింట్స్? సో ఎక్కడైనా డౌట్ ఉందా ఎవరికైనా? డౌట్స్? మీరు అంటే డేటాని ఎక్సెల్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం SQL సర్వర్ కి, అలా డిఫరెంట్ సోర్సెస్ ఉంటాయని చెప్పారు కదా. SQL కూడా ఒక సోర్స్ అని చెప్పారు కదా. SQL కూడా ఒక సోర్స్. అవును. అంటే ఇట్ ఈస్ ఈక్వల్స్ టు SQL సర్వరా? ఈక్వల్ టు, ఇది డిఫరెంట్ యాక్షన్ పర్ఫామ్ చేస్తుంది కదా. జస్ట్ ఇక్కడ మనం డేటా ఏం స్టోర్ చేయదు, మన ప్రొసీజర్ ఇవన్నీ క్రియేట్ చేయలేము అనమాట. ఇందులో జస్ట్ డేటాని రీడ్ చేసి
డెస్టినేషన్ లో లోడ్ చేస్తుంది అంతే, ఎస్ఐస్ వర్క్ అంతే. ఇది ఎస్ఎస్ రిలేటెడ్ కాదు, నార్మల్ గా మీరు చెప్పినప్పుడు ఎక్సెల్ అనేది ఒక సోర్స్, టెరాడేటా ఇవన్నీ సోర్సెస్ అని చెప్పారు కదా, దానిలో ఎస్క్యూఎల్ అనేది ఒక సోర్స్ అని చెప్పారు కదా. ఉండొచ్చు అంటున్నా. కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనకి ఐటీలో ఒక ప్రోడక్ట్ డెవలప్ చేస్తున్నాము అంటే మనకు డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, టెస్టింగ్ సర్వర్ ఉంటుంది, ఓకే ఆ ప్రొడక్షన్ సర్వర్ ఉంటుంది. ఓకే సో ఇవన్నీ సర్వర్సే, అంటే ఎస్క్యూఎల్ సర్వర్. ఇది టెస్టింగ్ ఎస్క్యూఎల్ ఒక 3 లేయర్స్ లో పెట్టుకుంటాం. ఏదైతే మనం డెవలప్ చేసామో అది ఇంకొక డేటాబేస్ లో స్టోర్ చేసి అక్కడ టెస్టింగ్ చేస్తాం. ఇక్కడ మనకి సక్సెస్ అయినవి మళ్ళీ మనం ఫైనల్ గా ప్రొడక్షన్ లోకి మూవ్ చేస్తాం. ఇలా 3 డిఫరెంట్ సర్వర్సే. అప్పుడు డెవలప్మెంట్ లో ఉన్న డేటా మొత్తం టెస్టింగ్ లోకి మూవ్ చేస్తాము. ఓకే అప్పుడు ఎస్క్యూఎల్ సర్వరే మనకు సోర్స్ అవ్వచ్చు, ఓకే ఓకే డెస్టినేషన్ కూడా ఎస్క్యూఎల్ సర్వరే అవ్వచ్చు. ఓకే ఓకే ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎక్సర్సైజ్ రిలేటెడ్? ప్రస్తుతానికైతే నా తరపు నుంచి ఏం లేదు. ఇది కంప్లీట్ గా మీకు అర్థం కావాలి అంటే ఒక 3-4 డేస్ మనం ప్యాకేజెస్ ఇవన్నీ క్రియేట్ చేసి లోడింగ్ పార్ట్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థం అవుతుంది క్లియర్ గా. ఫైన్ ఓకే. సో హెడ్డింగ్ పెట్టుకోండి SSIS, SQL Server Integration Services.